ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీకోసం నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఆయన ఏమన్నారు? ఏమంటారు? మామూలే. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవంటారు. మనిషి నైజం అంత తేలిగ్గా ఎలా మారుతుంది? అంటే అక్కడ ఏమైంది? ఆయన ఏమన్నా అన్నారా? హా, అనాల్సిందంతా అన్నారు. ఇంకా ఆ మాటల్ని వినలేక నే వెంటనే బయలుదేరి వచ్చేశాను. అసలేమైంది సుప్రతీక? అక్కడ ఏమన్నా గొడవ జరిగిందా? ఆయన ఒకవేళ ఏదైనా చిరాకు పడ్డా నేను కాస్త శాంతంగా ఉండమని చెప్పాను కదా. అనవసరంగా ఎందుకు ఇలా తొందరపడతావు? నేనేం తొందరపడలేదు. ఎప్పుడూ తొందరపడేది ఆయన గారే. ఇవాళ కూడా ఆయన మాటలు వింటున్నప్పుడు నాకు ఒళ్ళంతా చీమలు జరులు పాగుతున్నట్టు అనిపించింది. అసలు అక్కడికి వెళ్ళినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. నువ్వు గట్టిగా చెప్పేసరికి నీ మాట కాదనలేక వెళ్ళాను. వెళ్ళినందుకు ఆయన గారు తగిన గుణపాఠమే చెప్పి పంపించారు. అసలేమైంది? నువ్వు మనసు మార్చుకున్న విషయం ఆయనతో చెప్పావా లేదా? ఎలా చెప్పను? చెప్పనిస్తే కదా. ఈలోగానే ఆయన నా మనసుని తూట్లు పొడిచారు. ఏమన్నారు? ఏముంది, ఇది ఆయనకి మామూలే. అప్పుడెవరో ఏదో చెప్తే నేను దొంగనని నిర్ణయించుకున్నారు. ఇప్పుడేవో. చెప్పు, ఆగిపోయావే. నా గురించి, రమేష్ గారి గురించి ఆయన గారు చాలా చాలా విన్నారంట. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని విని ఆనందించారట. మా పెళ్లి కార్డు కూడా చూశారట. ఇంతకన్నా విడ్డూరం ఇంకేమన్నా ఉంటుందో వదినా? అసలు మా ఇద్దరికి పెళ్ళేంటి? అలాంటి ఆలోచన లేదు కదా. అలాంటప్పుడు ఆయనకు ఆ కార్డు ఎలా కనిపించుంటుంది? నిజమే. అంతకి ముందు నేను దొంగ అని నాకు పెద్ద బిరుదు ఇచ్చారు ఆయన. ఇప్పుడేమో నేను రమేష్ గారిని ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారు. ఇంకా అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ సంసారం నరకం కాక ఇంకేమవుతుంది? నయం, నేను నా మనసులో మాట చెప్పేలోగానే ఆయన తన మనసులో ఉన్న కుళ్ళంతా బయట పెట్టారు. లేకపోతే అనవసరంగా నానా యాతన పడేదాన్ని. అమ్మో, బుద్ధి తక్కువై మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇంకెప్పుడు అటువైపు వెళ్ళను. ఇంకెప్పుడు ఈ విషయంలో నా నొప్పించడానికి ప్రయత్నించొద్దు. అది కాదు, ఆయన అనవసరంగా అబద్ధాలాడరే. ఆయనకు ఆ కార్డు ఎవరిచ్చుంటారు? ఉంటేగా ఇవ్వడానికి. అదంతా ఆయన ఊహ, అభూత కల్పన. లేదు సుప్రతీక, ఇందులో ఏదో ఉంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఆయన కావాలని నీ పెళ్లి కార్డు చూశానని ఎందుకంటారు? ఆయనకి నీ మీద ఎటువంటి ద్వేషమూ లేదు. నీ ప్రేమని గుర్తు చేసుకుంటూ జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకున్న మనిషి నువ్వింటికెళ్తే అలా ఎందుకు మాట్లాడతారు? సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. నాకు మాత్రం జరిగింది తలుచుకుంటుంటేనే మనసు రగిలిపోతుంది. నేను ఆయన గారికి ఎప్పుడో చెప్పాను, ప్రేమకి పెళ్లికి నమ్మకం ప్రధానమని. ఇప్పటికీ ఆయన ధోరణి అదే. అయినా అలాంటి మనుషులు మారతారనుకోవడం మన బుద్ధి తక్కువతనమే. లేదు, డెఫినెట్గా ఎవరో ఏదో చేశారు, లేకపోతే ఆయన అలా మాట్లాడరు. నువ్వింకా ఆయన్నే వెనకేసుకొస్తావేంటి? నాకు ఆయన గురించి తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. అసలు ఆయనతో ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారో, ఆయనకి ఈ అపోహ ఎందుకు కలిగిందో మనం తెలుసుకోవాలి. నీకు అభ్యంతరం లేకపోతే నేనొకసారి అక్కడికెళ్ళి... ప్లీజ్, అలాంటి పనులేవి చెయ్యొద్దు. అయినా అవమానం చాలు. నువ్వు కూడా అక్కడికెళ్ళి నానా మాటలు పడాల్సి వస్తుంది. ఇంకే విషయం ఇంతటితో వదిలేసాయి. అసలు ఇలాంటిదేం జరగలేదనుకుందాం, మర్చిపోదాం. లేదు, నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేను. అసలేం జరిగిందో కనుక్కుంటాను. నువ్వు అలా చేస్తే నా మీద గౌరవం లేనట్టే. అవును, నేనింతగా చెప్తుంటే నా మాట వినవేంటి? ఇంకా ఆయన గారి గురించి మర్చిపో. మళ్ళీ ఆ విషయం ప్రస్తావించినా, ఆ ఇంటి ఛాయలకు వెళ్ళినా నన్ను చాలా హర్ట్ చేసిన దానివి అవుతావు. ఆ విషయం మర్చిపోవద్దు. సార్, ఏంటి? మీకోసం ఎవరు వచ్చారు సార్. నా కోసమా? ఎవరు? ఆవిడ ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు సార్. సుప్రతిక గారి బంధువు అని చెప్పారు. మీతో వెంటనే మాట్లాడాలన్నారు. సుప్రతీక్ గారి బంధువా? అవును సార్.
సరే, కింద వెయిట్ చేస్తూ ఉండు మనం. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే సార్. నమస్కారం అండి. నమస్తే. మీరు ఇలా రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాతో ఏదో మాట్లాడాలన్నారట? అవును, మిమ్మల్ని వెంటనే కలిసి ఈ విషయం చెప్పాలనిపించి వచ్చాను. తప్పుగా అనుకోరు కదా? అబ్బే, భలేవాళ్లే. ముందు మీరు కూర్చోండి. పర్వాలేదులేండి. పర్వాలేదు, కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? నాకిప్పుడేం వద్దండి. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. మీతో మాట్లాడేసి వెంటనే వెళ్తాను. నేను అసలు ఇక్కడికి వచ్చినట్టు సుప్రతీకకు తెలీదు. తనకి తెలియకూడదు కూడా. అదేంటి? అదంతే. ఎందుకంటే నేను తన గురించే మాట్లాడడానికి వచ్చాను. నేను ఇక్కడికి రావడం తనకిష్టం లేదు. వెళ్ళొద్దని గట్టిగా చెప్పింది కూడా. కానీ నా మనసెందుకో అంగీకరించలేదు. అందుకే తన మంచి కోసం తనకి చెప్పకుండా ఇలా వచ్చేశాను. నేనొచ్చినట్టుగా మీరు కూడా తనకెప్పుడూ చెప్పొద్దు. అసలు ఏమైందండి? ఆవిడ అంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు వింతగా ప్రవర్తించారు. ఆవిడ ధోరణి నాకు అంతుపట్టలేదు. అందుకనే నేనిక్కడికొచ్చాను. సుప్రతీక ఎందుకలా మాట్లాడిందో, తనెందుకు అఫెండ్ అయి మళ్ళీ తిరిగొచ్చేసిందో మీకు తెలియచేద్దామనే వచ్చాను. కాస్త వివరంగా చెప్పండి. తనని మీ పిఏ కలిశారు. మీరు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోవాలన్న నిర్ణయం తీసుకున్నారని సుప్రతీకకు చెప్పారు. దాంతో నేను తనని కన్విన్స్ చేశాను. మనసు మార్చుకోమని, మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నచ్చజెప్పాను. నా మాట కొట్టిపారేయలేక చివరికి అంగీకరించింది. తన మనసు మార్చుకున్నానన్న విషయం మీతో చెప్పడానికే ఇక్కడికొచ్చి. వాట్? అవును. కానీ మీరింతలోనే రమేష్ గారి గురించి ప్రస్తావించారట. వాళ్ళిద్దరికీ పెళ్లి కుదిరినట్టుగా, వాళ్ళ పెళ్లి కార్డు కూడా చూసినట్టుగా మాట్లాడారట. దాంతో హర్ట్ అయి తన మనసులో మాట చెప్పకుండానే ఇంటికి తిరిగొచ్చేసింది. కానీ కానీ నేను పెళ్లి కార్డు చూశాను. నేను చెప్పింది అబద్ధం కాదు. ఆ కార్డు చూసినప్పుడు నేను బాధపడలేదు కూడా. తను సంతోషంగా ఉంటే అంతే చాలనుకున్నాను. మంచి నిర్ణయమే తీసుకుందని కంగ్రాచులేట్ చేయాలనుకున్నాను. ఆవిడ అలా అపార్థం చేసుకుంటుందని అనుకోలేదు. మీకు తెలుసు కదా, తను జీవితంలో చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొంది. దాంతో చాలా ఇంపేషెంట్గా మారిపోయింది. తొందరపాటుతో వ్యవహరిస్తోంది. మీ మాటలు తట్టుకోలేక వెంటనే తిరిగొచ్చేసింది. మీరు మళ్ళీ పుకార్లు నమ్ముతున్నారని, మీలాంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం కష్టమని ఖరాఖండిగా నాకు తేల్చి చెప్పేసింది. నేను నచ్చచెప్పబోయాను. అనవసరంగా మీరలా మాట్లాడరని, ఏదో జరుగుంటుందని అన్నాను. నా మాటలు వినిపించుకోలేదు. ఇంకెప్పుడు ఇటువైపు రానంది. నన్ను కూడా వెళ్ళొద్దంది. కానీ నేను రాకుండా ఉండలేకపోయాను. అయితే వాళ్ళిద్దరు పెళ్ళి? అసలు అలాంటిదేం లేదు. కావాలనే ఎవరో ఇదంతా చేశారు. మీ ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించారు. నాలాగా మరో మగాడు మోసపోకూడదని మీతో ఇదంతా చెప్తున్నాను. ఆవిడ కొన్నాళ్ళు మా ఇంట్లో భారీగా నటించిందని తెలుసు కదా. ఆ నటన బెడ్రూమ్ వరకు పాకింది. దట్ లేడీ హ్యాస్ నో క్యారెక్టర్. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఇదంతా మోహన్ కావాలని చేశాడు. అతనికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కడుపు మంట. ఆ పెళ్లి కార్డు అతనే క్రియేట్ చేసి నేను నమ్మేలా చేశాడు. ఓ మై గాడ్. నా కర్మ కాకపోతే కరెక్ట్గా సుప్రతీక తన మనసు మార్చుకుని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చినప్పుడే నేను అలా మాట్లాడాలా? అందుకే నేను ఇక్కడికొచ్చాను. ఇలా ఏదో జరుగుంటుందని నేను ఊహించాను.
మీకు అసలు విషయం తెలియజేస్తే మీరిద్దరూ మళ్ళీ ఒక్కటవుతారని నా ఆశ. తను ఎందుకు అఫెండ్ అయిందో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. తన స్థానంలో ఎవరున్నా అలాగే అవుతారు. ఛ! ఆ కార్డు చూడగానే నేను కొంచెం కూడా ఆలోచించకుండా నిజమే అనుకున్నాను. ముందు వెనక చూడకుండా సుప్రతికతో అలా మాట్లాడాను. అది నా తప్పే. కానీ తప్పు వెనక తప్పు చేస్తూ పోతూ సుప్రతికని క్షమాపణలు అడగాలంటే భయమేస్తోంది. నిజమే, తన సంగతి తెలిసిందే కదా. జరిగింది అంత తేలిగ్గా మర్చిపోలేదు. కాకపోతే తనేదో అంటుందని మీరు దూరంగా ఉండిపోతే ఇద్దరూ సఫర్ అవుతారు. కాబట్టి మీరొకసారి సుప్రతికతో మాట్లాడండి. మీరెందుకలా ప్రవర్తించారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తను అర్థం చేసుకోగలదు. ఇప్పటికైనా మీ ఇద్దరి మధ్య అపార్థాల తెరలు తొలగిపోతే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. నేను సుప్రతికని వెంటనే కలిసి మాట్లాడతాను. జరిగింది చెప్తాను. వద్దు, మీరు వెంటనే తనని కలవద్దు. అలా చేస్తే తను ఆవేశంలో ఏదేదో మాట్లాడొచ్చు. మనం అనుకున్నది నెరవేరకపోవచ్చు. నా మాట విని కొంతకాలం ఓపిక పట్టండి. ఆ తర్వాత తననెప్పుడైనా కలిసి నెమ్మదిగా విషయాన్ని కదపండి. ఒకవేళ తన ఆవేశంలో ఏమన్నా మాట్లాడినా మీరు పట్టించుకోవద్దు. జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ తను వెంటనే ఒప్పుకోకపోయినా ఆ తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఎంత కాదన్నా మీ మీద తనకి చాలా అభిమానం ఉంది కదా. అవసరమైతే నేను కూడా నచ్చజెప్తాను. నిజంగా మీ మేలు మర్చిపోలేనండి. మీలాంటి వదిన సుప్రతికకు దొరకడం నిజంగా తన అదృష్టం. లేదు, అసలు నేనొచ్చాకే సుప్రతీక కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ ఇంటి భారాన్ని కూడా సుప్రతీకే మోస్తోంది. మేమందరం తనకి గుదిబండల్లా మారామన్నమాట కాదని లేని సత్యం. కానీ ఏం చేయగలం? సుప్రతీకకి దేవుడో మంచి అన్నయ్యనివ్వలేదు, ఓ మంచి భర్తని ఇవ్వలేదు, తను కోరుకున్న జీవితాన్ని తనకి దక్కనివ్వలేదు. అలాంటప్పుడు కనీసం అండగా ఉండమని నాలాంటి వాళ్ళనైనా తన పక్కన పెట్టకపోతే ఎలాగూ? కాకపోతే నేనిందాక చెప్పినట్టు నేను తనకి అండగా ఉండకపోగా తనకి పెద్ద కుదిబండగా మారాను. అసలు తను మొట్టమొదట్లో మోహన్ని పెళ్లి చేసుకోవాల్సి రావడం నా మూలంగానే జరిగింది. జరిగిన వాటి గురించి తలుచుకుని బాధపడే ప్రయోజనం లేదు. మీలాంటి మంచి మనసున్న వ్యక్తి వదిలిగా దొరకడం సుప్రతీకకి నిజంగా అదృష్టమే. మీరు నాతో ఈ విషయం చెప్పారు కాబట్టి నేను అదును చూసి తనతో మాట్లాడతాను. మనం అనుకున్నదే జరుగుతుందని ఆశిద్దాం. ఇక నేను బయలుదేరుతానండి. ఇంటి దగ్గర ఎవరూ లేరు. ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. పర్వాలేదులేండి, ఇంకెప్పుడైనా వస్తాను. మీ ఇద్దరి పెళ్లి జరిగితే మీరు వద్దన్నా నేను ఇక్కడికి వచ్చిపోతూనే ఉంటాను. భలేవాళ్లే. వస్తానండి. 1 minute. చెప్పండి. ఏం లేదు, వెళ్ళేటప్పుడు మా కార్లో డ్రాప్ అవ్వచ్చు కదా. నేను డ్రైవర్కి చెప్తాను. వద్దండి. ఏం పర్వాలేదు, డ్రాప్ అవ్వండి. అందుకు కాదు, మీ కారులో డ్రాప్ అయితే సుప్రతీకకు విషయం తెలిసిపోతుంది. ఒకవేళ తన ఇంట్లో లేకపోయినా చూసిన వాళ్ళెవరన్నా చెప్తారు. తన సంగతి తెలుసు కదా. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడుతుంది. వద్దని నాకు గట్టిగా చెప్పినా నేనిక్కడికొచ్చానంటే నా మీద అలుగుతుంది. ఆ కోపాన్ని నేను తట్టుకోలేను. అందుకే అనవసరంగా రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. మీరేమనుకోకండి. దాందే ఉందిలేండి, మీ ఇష్టం. మీరొక్కసారి సుప్రతీకతో మాట్లాడండి. మీరెందుకు అలా ప్రవర్తించారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తను అర్థం చేసుకోగలదు. ఒకవేళ తను వెంటనే ఒప్పుకోకపోయినా ఆ తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఎంత కాదన్నా మీ మీద తనకి చాలా అభిమానం ఉంది కదా.
ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఇంకో 6 నెలలైనా మందులు కంటిన్యూ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆవిడ ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈ విషయం ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. ఎస్ డాక్టర్. ఆవిడకేమన్నా టెన్షన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఆవిడకి కన్న కూతురి పెళ్లి త్వరగా చేసేయాలని కోరిక. సుప్రతీకకేమో ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా కోసం తను పెళ్లి వాయిదా వేసుకుంది. ఆంటీకి ఆ దిగులు బాగా ఉంది. అదీ కాక ఈయన ఇల్లు వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండటం, ఇంటి విషయాలు పట్టించుకోకపోవడం ఆవిడికి మరో బాధ. అప్పటికి నేను చెప్తూనే ఉంటాను. కానీ మ్మ్. మనోవ్యాధికి మందు లేదంటారు. నేను కూడా మాట్లాడి చూస్తాను. అలాగే డాక్టర్. మళ్ళీ 15 రోజులు పోయాక ఇలాగే చెకప్కి తీసుకురావాలి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. మంచిది. మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా. మందులు తీసుకోవాలంటే మీరిక్కడే ఉండండి. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగేనమ్మా. పొద్దున్న టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. ఏమన్నా తింటారా ఆంటీ? వద్దమ్మా, నాకు అసలే ఈ మందులతో నోరు చవిచచ్చిపోయింది. నాకేం వద్దులే, నువ్వు వెళ్ళిరా. ఇదేంటి? ఆంటీని ఇక్కడే కదా వదిలేళ్ళాను. ఇంతలో ఎక్కడికి వెళ్ళుంటారు? ఇందాక ఇక్కడ వీల్ చైర్లో ఓ పేషెంట్ కూర్చొని ఉన్నారు. పేరు ఉమాదేవి. ఆవిడ్ని లోపలికి ఎక్కడికన్నా తీసుకెళ్లారా? పేషెంటా? ఉమాదేవా? అవును. ఇప్పుడే మందులు కొందామని అటువైపు వెళ్ళాను. తిరిగొచ్చి చూసేసరికి లేరు. నాకు తెలీదు. అయినా ఎవరు తీసుకెళ్తారు?